హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రొయ్య ఫుడ్ ఎలా ఉంటుంది, ఫుడ్లో ఏముంటాయి, అలాగే ఫీడింగ్ ఎనీ టైమ్స్ ఇస్తాం మరియు ఎలా ఇస్తామని చూడొచ్చు. ఇదైతే మాకు బేసిక్గా ఫీడ్ రూము. రొయ్యల మేత అనేది ఈ విధంగా ఉంటుంది. పెద్ద సైజు పిల్లెట్స్ అనేవి పెద్ద సైజు రొయ్యకి ఇస్తాం. చిన్న సైజు పిల్లెట్స్ అనేవి చిన్న సైజు రొయ్యకి ఇస్తాం. ఫీడ్లో మేము ఫీడ్ సప్లిమెంట్స్ అనేది కలపడం జరుగుతుంది. ఈ విధంగా వే మిషన్లో మనం ఫీడ్ సప్లిమెంట్స్ అనేది వే చూసి ఫీడ్లో ఈ విధంగా అయితే కలపడం జరుగుతుంది. ఫీడ్ సప్లిమెంట్స్ వల్ల రొయ్య గ్రోత్ బాగుంటుంది మరియు రొయ్య ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మార్కెట్లో చాలా రకాల ఫీడ్స్ అనేవి ఉన్నాయి. మేమైతే అవంతి కంపెనీ ఫీడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మనకి అవంతి ప్యాకింగ్ అనేది 25 kgs బ్యాగ్స్ కింద వస్తుంది. ఈచ్ బ్యాగ్ నియర్లీ 2000+ ఛార్జ్ అవుతుంది. రొయ్యల ఫుడ్లో సోయా, ఫిష్ మీల్ మరియు వీట్ అనేది ఇంగ్రీడియంట్స్ కింద యూజ్ చేస్తారు. మనం చెరువులో వేసుకున్న సీడ్ బట్టి ఫీడ్ అనేది క్యాల్కులేటెడ్గా ఇవ్వాలి. రొయ్యలకి డైలీ 4 times అనేది ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. ఫీడ్ మిక్సింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం వే చూసుకుని ప్రతి ఒక్క చెరువుకి సపరేట్ అనేది చేయడం జరుగుతుంది. రొయ్య ఫీడ్ ఎవ్రీ 3 hours ఒకసారి మేమైతే ఇవ్వడం జరుగుతుంది. మా చెరువుల్లో ప్రతి చెరువుకి బోట్ అనేది ఉంటుంది. ఈ బోట్ నుంచే ఫీడ్ అనేది వేయడం జరుగుతుంది. ప్రతి చెరువులోని ఫీడింగ్ ఏరియా అనేది ఉంటుంది. ఫీడింగ్ ఏరియాలో మాత్రమే ఫీడ్ అనేది వేయాలి. ఫీడింగ్ అయిపోయిన తర్వాత ఫీడ్ అనేది చెక్ ట్రేల్లో వేయడం జరుగుతుంది. చెక్ ట్రేలో ఫీడ్ చెరువులోకి దించడం అయితే జరుగుతుంది. ఇది 2 hours తర్వాత మనం చెక్ చేసినప్పుడు ఫీడ్ అనేది కంప్లీట్గా అయిపోతే నెక్స్ట్ మీల్ అనేది మనం పెంచుకోవచ్చు. ఇంకా మిగిలిపోతే మీల్ అనేది తగ్గించాలి. మా చెరువులో ఫీడింగ్ అనేది ఈ విధంగా డైలీ ఇవ్వడం అయితే జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్.